తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ధైర్యమైన వ్యాఖ్య చేశారు. ఢిల్లీ పర్యటనలో మీడియాతో అనౌపచారికంగా మాట్లాడిన సందర్భంగా ఆయన నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ తెలంగాణలో నేనే రాజు, నేనే మంత్రి అన్నారు. తానెవరితోనూ పోల్చుకోనని, తనకు పోటీ ఎవరూ లేరని చెప్పడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యాఖ్యలు విశేషంగా ప్రస్తావనకొచ్చాయి. 2029లో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరుగుతాయని, అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉందని రేవంత్ తెలిపారు. అలా జరిగితే తాను మరో 5.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పదవీ కాలానికి అదనంగా 6 నెలలు బోనస్గా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. 2029లో కూడా తానే ముఖ్యమంత్రిగా ఎన్నికవుతానని, మొత్తం 10.5 ఏళ్లు సీఎం పదవిలో కొనసాగి ఒక రికార్డు సృష్టిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. 2027 వరకు కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదని కూడా స్పష్టం చేశారు. కవిత కొత్త పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని పేర్కొన్న రేవంత్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలంతా ఒక్కటేనని విమర్శించారు. వారి చర్యలని ప్రజలను తప్పుదో పట్టించేందుకు చేసే రాజకీయ నాటకాలేనని ఆరోపించారు. మూసీ శుద్ధి, మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం సహకారం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయని, అయితే తాము మెట్రో ప్రాజెక్టును ఎల్ఎన్టీ నుంచి తిరిగి కొనుగోలు చేశామని చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు జూన్ 2న శంకుస్థాపన చేసి 2 ఏళ్లలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. తదుపరి దశలో కొత్తగూడెం, రామగుండం ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ఎక్కడి వరకు వచ్చిందో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వివరించాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో అరెస్ట్ చేస్తామని వారు చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్కు లేఖ రాసిందని, దాని ప్రతిని హోం సెక్రటరీకి పంపిందని తెలిపారు. అయినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. మొత్తానికి తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తి నమ్మకంతో ఉన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.